Hello guys, welcome back to our channel. In today's class or video we are going to discuss about ఇది కూడా నార్మల్ ఫామే అన్నమాట. కాకపోతే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ PAQ. అంటే రెండు యూనిక్ మ్యాట్రిసెస్ని ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ నుంచి రెండు మ్యాట్రిసెస్ని తీసుకొస్తాం. దట్ ఈస్ నోన్ యాజ్ PAQ ఫామ్ అన్నమాట. ఇందులో ఈ మెథడ్లో టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P అండ్ Q అనే టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ కనుక్కుంటాం అన్నమాట. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఫైండ్ ద టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P అండ్ Q సచ్ దట్ PAQ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్. PAQ అనేది నార్మల్ ఫామ్లో ఉంది, ఆ P అండ్ Q అనేది మీరు కనుక్కోవాలి అని చెప్తారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫార్మాట్ ఏంటి అంటే ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఇచ్చేస్తాడు. మీరు ఇక్కడ MN అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనమాట. M అంటే నెంబర్ ఆఫ్ రోస్, N అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. IMAIN అనమాట. A ఈక్వల్స్ టు IMAIN అనే ఫార్మాట్లో రాసుకుంటాం అనమాట. A ఈజ్ ది గివెన్ మ్యాట్రిక్స్. ఓకే, సపోజ్ A ఈజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ ఆర్డర్ M/N. M/N ఆర్డర్తో ఒక మ్యాట్రిక్స్ ఉంది A. ఓకే, ఇక్కడ P అండ్ Q అనేవి రెండు మ్యాట్రిసెస్. అవి ఎప్పుడు ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి? PAQ అనేది నార్మల్ ఫామ్లోకి వస్తుంది. అంటే నార్మల్ ఫామ్ని A అనే మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్కి రెడ్యూస్ చేస్తామన్నమాట. తర్వాత రో అండ్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు రో ట్రాన్స్ఫర్మేషను, కాలమ్ ట్రాన్స్ఫర్మేషను డైరెక్ట్ మ్యాట్రిక్స్కి అప్లై చేస్తే అది నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా, మనం ర్యాంక్ కనుక్కోవచ్చు కదా అని మీరు అడగచ్చు. బట్ క్వశ్చన్లో ఫైండ్ టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అన్నప్పుడు ఈ IN చేంజ్ అవుతాయి అన్నమాట, PQగా చేంజ్ అవుతాయి. అలా ఎలా చేంజ్ చేయాలి అంటే ఈచ్ రో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ A విల్ బీ పర్ఫార్మ్డ్ ఆన్ A అండ్ ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ A ఆన్ రైట్ సైడ్ సైమల్టేనియస్లీ. అంటే ఇప్పుడు A ఈక్వల్స్ టు IMAIN ఉంది కదా, Aలో రో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే IMలో కూడా రో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. IN ఏంటి? కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏలో కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే IM కాన్స్టెంట్గా ఉంటుంది, INలో మళ్ళీ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలన్నమాట. ఓకే, ఈచ్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ A విల్ బీ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ మీద పర్ఫామ్ అవుతుంది, అలాగే పోస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ A ఆన్ రైట్ సైడ్ సైమల్టేనియస్లీ. రైట్ సైడ్లో ఉండే పోస్ట్ ఫ్యాక్టర్ మీద, అలాగే రైట్ సైడ్లో ఉండే పోస్ట్ ఫ్యాక్టర్ మీద, అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్న A మీద కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై అవుతుంది. ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ Aకి, లెఫ్ట్ సైడ్లో ఉన్న Aకి రో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ ది మెథడ్ టు ఫైండ్ టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P అండ్ Q అనమాట. టు ఫైండ్ టూ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P అండ్ Q such that PAQ is in the normal form where A is given that ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీని యొక్క ర్యాంక్ కనుక్కోవాలన్నమాట. సో ఇది PAQ మోడల్. ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం ఈ ఫామ్లోకి రాసుకోవాలి. IMAIN. మీకు దీని బట్టికి గుర్తుండి రో ట్రాన్స్ఫర్మేషన్స్, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మట్టికి తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే నార్మల్ ఫామ్లో ఈ క్వశ్చన్ అయినా రావచ్చు, లేదా ప్రీవియస్ వీడియోలో ఏం చేసామో అదైనా రావచ్చు. సో ఈ ఫామ్స్ ప్రతి ఫామ్ నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇది 10 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ A ఈక్వల్స్ టు IMAIN ఈ ఫార్ములా రూపంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ M/N ఇచ్చారు. ఎంత?
m ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 3. అంటే గివెన్ మ్యాట్రిక్స్ అనేది దాని యొక్క ఆర్డర్ 3/3 కాబట్టి దీని నుంచి a ఈక్వల్స్ టు I3 a I3 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 1 2 1 2 3 0 -1 -1 ఇది ఏ అనే మ్యాట్రిక్స్. I3 అంటే ఏంటమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ హ్యావింగ్ యాన్ ఆర్డర్ 3/3. అప్పుడు ఏమవుతుంది? 1 1 1 0 0 0 0 0 0. ఇదే కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. తర్వాత ఏ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇంకో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. అప్పుడు ఏమవుతుంది? 1 0 0 1 1 0 0 0 0. అంటే స్కేలార్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది డయాగోనల్గా ఉండి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇఫ్ దేర్ ఆర్ వన్స్. ఇక్కడ ఒకట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఇలా తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇలా ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే అప్లయింగ్ R1 ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. రో ట్రాన్స్ఫర్మేషన్, అప్లయింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్ R1 అంటే మీకు రో ట్రాన్స్ఫర్మేషన్స్ తెలుసు. సో అంటే ఈ ప్లేసెస్లో జీరోస్ చేయాలన్నమాట. ఓకే, సింపుల్గా నార్మల్ ఫామ్లోకి తెస్తున్నాం. ఓకే, ముందు ఈ రెండు ప్లేసెస్ బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. R1 అనే రో ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఈ ప్లేసెస్లో జీరో చేయాలి. ఈ ప్లేస్ ఆల్రెడీ జీరో ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది R1 R2 R3 అన్నమాట. అంటే నువ్వు R1 ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నావు అంటే R1 అలానే ఉంటుంది, R2 మారుతుంది, అలాగే R3 మారుతుంది. కాకపోతే ఇక్కడ R3 ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి దాన్ని కూడా మార్చవసరంలా, ఓన్లీ R2ని మార్చాలి. R2ని మార్చాలి అంటే R2కి R1కి మధ్యలో రిలేషన్ రాయాలి. ఏం రాస్తాం? R2 - R1 చేస్తే ఆ ప్లేస్లో జీరో వచ్చేస్తుంది, అయిపోయింది. సో అంటే మీరు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో ఈ మ్యాట్రిక్స్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని అప్లై చేసి ఇక్కడ ఉన్న ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కూడా ఇదే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు 1 1 2 R2 - R1. 1 - 1 ఎంత? 0. 2 - 1 1. 3 - 2 1. నెక్స్ట్ ఇంకా మిగతాది అంతా సేమ్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంక ఈ మ్యాట్రిక్స్ని మనం మార్చవసరం లేదు. ఓకే, ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ని మారుస్తాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో కూడా ఫస్ట్ రో థర్డ్ రో ఏమీ చేంజ్ చేయవసరం లేదు. ఎందుకు? ఇక్కడ ఓన్లీ R2 ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి, అంటే ఓన్లీ R2 చేంజ్ చేస్తున్నాం యూజింగ్ R1 ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు R2 - R1 వేయాలి. ఓకే, 0 - 1 -1 1 - 0 1 0 - 0 0. ఇప్పుడు సక్సెస్ఫుల్గా రో ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ప్లేసెస్లో జీరోస్ చేయాలి బై యూజింగ్ ద కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్. అప్లై కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ C1 అనే కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి అంటే C1 అంతే సేమ్ ఉంటుంది, C2 అలాగే C3 ఈ రెండింటిని మారుస్తాం. ఓకే, C2ని చేంజ్ చేయాలి అంటే రిలేషన్ C2కి C1కి మధ్యలో రాయాలి. C3ని చేంజ్ చేయాలంటే C3కి C1కి మధ్యలో రిలేషన్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు C1 చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు C2కి C1కి మధ్యలో రిలేషన్ చూడండి. ఇది C1, ఇది C2, ఇది C3. 1 - 1 చేస్తే 0 వస్తుంది కాబట్టి C2 - C1.
C3కి C1కి చూడండి 2 మైనస్ 1 చేస్తే 1 వస్తుంది. బట్ యూ నీడ్ టు గెట్ ద 0 హియర్. ఇక్కడ 0 రావాలి అంటే C3 మైనస్ 2C1 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేస్లో 0 వస్తుంది. సో ఇప్పుడు కాలం 1 అంతా సిమిలర్గా ఉంటుంది. కాలం 2ని కాలం 3ని ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ద్వారా చేంజ్ చేస్తాం. ఇప్పుడు C2 అంటే C2 మైనస్ C1. 1 మైనస్ 1 ఎంత, 0. 1 మైనస్ 0 1, మైనస్ 1 మైనస్ 0 మైనస్ 1. నెక్స్ట్ ఇది అప్లై చేస్తాం. C3 మైనస్ 2C1. 2 మైనస్ 2 ఇంటూ 1 0. 1 మైనస్ 2 ఇంటూ 0 అంటే 1 మైనస్ 0 విచ్ ఈజ్ 1. ఇక్కడ మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ ఏంటి, దీన్ని మార్చాలి. ఓకే, అప్పుడు ఏముంటుంది, పైన ఏది ఉంటే కింద అది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా C1 మార్చవసరం లేదు. ఓకే, C1 ఎలా ఉందో అలా రాస్తాం. C2 అంటే C2 మైనస్ C1. 0 మైనస్ 1 మైనస్ 1. 1 మైనస్ 0 1. 0 మైనస్ 0 0. C3 ఏం చేంజ్ చేయాలి, కాలం 3ని C3 మైనస్ 2C1గా మార్చాలి. అంటే 0 మైనస్ 2 ఇంటూ C1 ఎంత 1 అంటే మైనస్ 2. తర్వాత 0 మైనస్ 2 ఇంటూ 0 0. 1 మైనస్ 2 ఇంటూ 0 1. ఇంతటితో రో 1 ట్రాన్స్ఫర్మేషను కాలం 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, అప్లై రో ట్రాన్స్ఫర్మేషన్. అప్లై రో ట్రాన్స్ఫర్మేషన్ R2. ఓకే, R2 అనే రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తారు. ఇప్పుడు మీకున్న మ్యాట్రిక్స్ ఇది. ఓకే, గుర్తుంది కదా, ఇదే A 1 0 0 0 1 1 0 మైనస్ 1 మైనస్ 1 ఉంది. ఇక్కడ R2 ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నారు అంటే యూ డోంట్ నీడ్ టు చేంజ్. R1 చేంజ్ అయ్యే అవసరం లేదు, R2 కూడా చేంజ్ అయ్యే అవసరం లేదు. ఓన్లీ R3 చేంజ్ చేయాలి. అది కూడా రిలేషన్ బిట్వీన్ R3 అండ్ R2. ఇక్కడ ఏ ప్లేస్ 0 చేయాలి, ఈ ప్లేస్ 0 చేయాలి. ఓకే, రో ట్రాన్స్ఫర్మేషన్స్ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఇంకా స్లోగా చెప్పడం జరిగింది. మీరు రో ఎక్లాన్ ఫామ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది, లేదా నార్మల్ ఫామ్ అయినా చూడవచ్చు. ఓకే, ఇప్పుడు R3కి R2కి మధ్యలో రిలేషన్ ఏంటి, R3 ప్లస్ R2 చేసామనుకోండి, ఈ ప్లేస్ 0 వచ్చేస్తుంది. కాబట్టి R3 ప్లస్ R2 అప్లై చేస్తే ఈ ప్లేస్లో 0 వస్తుంది. ఓకే, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ సరే ఇప్పుడు చూద్దాం. 1 0 0 0 1 1. R3 ప్లస్ R2 0 ప్లస్ 0 0. మైనస్ 1 ప్లస్ 1 0. మైనస్ 1 ప్లస్ 1 0. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇందులో కూడా రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. R3 ప్లస్ R2. కాబట్టి R1 R2 సేమ్ ఉంటాయి. R3 అంటే R3 ప్లస్ R2. R3 ప్లస్ R2 0 మైనస్ 1 మైనస్ 1. 0 ప్లస్ 1 1. 1 ప్లస్ 0 1. ఇక్కడ ఇది సేమ్ ఉంటుంది. 1 మైనస్ 1 మైనస్ 2 0 1 0 0 0 1. ఓకే, ఇంతటితో రో ట్రాన్స్ఫర్మేషన్ R2 కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, అప్లై కాలం ట్రాన్స్ఫర్మేషన్ C2. అప్లై కాలం ట్రాన్స్ఫర్మేషన్ C2 అంటే ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్లో ఇది ఉందన్నమాట. ఈ మ్యాట్రిక్స్లో ఈ ప్లేస్లో 0 తెప్పియాలి. అప్పుడు ఏమవుతుంది, C1 C2 చేంజ్ అవ్వవు. ఇక్కడ C3కి C2కి మధ్యలో రిలేషన్ రాయాలి. ఎలా రాస్తారు చెప్పండి.
ఈ ప్లేస్లో 0 రావాలి అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఈ ప్లేస్లో 0 వస్తుంది కదా, కాబట్టి C3 మైనస్ C2. ఓకే, సింపుల్గా C3 మైనస్ C2 చేసేయచ్చు అనమాట. అలా చేస్తే 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది మారదు, ఇది మారుతుంది. ఓకే, 1 0 0, మైనస్ 1 1 0, మైనస్ 1 1 1. ఇది కూడా కాలం 1 కాలం 2 చేంజ్ అవ్వవు, కాలం 3 చేంజ్ అవుతుంది. కాలం 3 మైనస్ కాలం 2, మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 విచ్ ఈస్ మైనస్ 1. తర్వాత 0 మైనస్ 1 మైనస్ 1, 1 మైనస్ 0 1. ఇప్పుడు క్వశ్చన్ని జాగ్రత్తగా చూస్తే మీకు ఇక్కడ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది ఐడెంటిటీ అయిపోయింది. ఇది PAQ అనే మెథడ్లో ఉంది. అర్థమైందా? ఇంతటితో అయిపోయింది క్వశ్చన్. లాస్ట్లో ఒక స్టెప్ రాయాలి అంతే. ఇదేంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విత్ ఆర్డర్ 2. ఎందుకు? 2 1లు ఉన్నాయి కదా, కాబట్టి ఆర్డర్ 2. అప్పుడు I2 ఈక్వల్స్ టు PAQలో ఉంది. దీని నుంచి P ఏంటి Q ఏంటి రాసుకుంటారు అంతే. ఓకే ఓకే, ఇది P ఇది Q. P యొక్క డిటర్మినెంట్ కనుక్కోండి. P ఏంటి డిటర్మినెంట్? 1 ఇంటూ AD మైనస్ BC. అంటే డెట్ P ఎంత వచ్చింది? 1 వచ్చింది. అలాగే డెట్ Q కనుక్కోండి. డెట్ Q ఎంత? 1 ఇంటూ 1 మైనస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 0. ఇక్కడ కూడా 1 వచ్చింది. డెట్ P 1 వచ్చింది, డెట్ Q కూడా 1 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? డెట్ P ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అలాగే డెట్ Q ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మీరేం చెప్పగలరు? దేర్ఫోర్ P అండ్ Q ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అని చెప్పగలం అంతే. ఈ క్వశ్చన్ అంతటితో పూర్తయింది. ఫస్ట్ ఏం చేసాము? ప్రాసెస్ చూడండి మళ్ళా. A ఈక్వల్ టు IM AIN అనే ఫార్మాట్లోకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాము. MN ఏమో ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A. ఓకే, తర్వాత A టు ఇట్స్ నార్మల్ ఫామ్, రో కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ని అప్లై చేసి విల్ బ్రింగ్ ఇట్ టు ది నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్కే కదా ఇక్కడ లాస్ట్లో తెచ్చింది మనం. ఓకే, ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రూపంలోకి తెచ్చాము అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నార్మల్ ఫామ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే యూ గైస్ ప్లీజ్ రిఫర్ ద ప్రీవియస్ వీడియోస్ అన్నమాట. క్వశ్చన్ కోసం ఇదిగోండి ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చిందో కామెంట్స్లో చెప్పండి. 1 minus 1 minus 1 1 1 1 3 1 1. It is a 3x3 matrix. Find the P and Q. P, Q అనే 2 non-singular matrices ని కనుక్కొని in normal form find the rank of the matrix. ఓకే, ఇదిగోండి. ఇది కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.